మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ SNS పబ్లికేషన్స్. క్లోజ్ టెస్ట్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్కి ఒక పెద్ద అపోహ ఏంటంటే క్లోజ్ టెస్ట్ అనేది ఎలా చేయాలి, అది చాలా కష్టం కదా అని. ఫ్రెండ్స్, ఐ ఆల్వేస్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. క్లోజ్ టెస్ట్ అనేది మనకున్న అన్ని సెక్షన్స్లో కల్లా చూడ్డానికి కష్టంగా కనిపిస్తుంది, కానీ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అయితే క్లోజ్ టెస్ట్ అనేది కరెక్ట్గా ప్రాక్టీస్ చేయకపోతే కష్టం అన్న ఫీలింగ్ ఉంటుంది, కానీ మీరు జెన్యూన్గా నిజంగా దాన్ని కరెక్ట్గా ప్రాక్టీస్ చేయగలిగితే క్లోజ్ టెస్ట్ అనేది కూడా మిగిలిన సెక్షన్స్ కంటే చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అర్థం చేసుకోండి, అసలు క్లోజ్ టెస్ట్ అంటే ఏంటి, వాట్ ఈజ్ మెన్ బై క్లోజ్ టెస్ట్. ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, ఆ పారాగ్రాఫ్లో మధ్యలో కొన్ని వర్డ్స్ అనేవి మిస్సింగ్ వర్డ్స్లా ఉంటాయి. ప్రతి మిస్సింగ్ వర్డ్కి సంబంధించి ఒక 4 ఆప్షన్స్ ఇస్తారు. మనం ఆ 4 ఆప్షన్స్లో సరైన ఆప్షన్ని మనం చూస్ చేసుకోవాలి, రైట్? ఇది క్లోజ్ టెస్ట్ యొక్క ఉద్దేశం. ఇప్పుడు వాడిచ్చిన 4 ఆప్షన్స్లో దేన్ని చూస్ చేసుకోవాలో ఎలా డిసైడ్ అవ్వాలంటే 2 విషయాలు ఉంటాయి. డెఫినెట్గా ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ బట్టి ఏ వర్డ్ పెడితే మీనింగ్ బాగుంటుందో అది చూస్ చేసుకుంటాం. రెండోది, కొన్నిసార్లు మనం వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు వర్డ్స్ అంటే అర్థం కాని వర్డ్స్ ఉన్నప్పుడు క్లూస్ ఉంటాయి. బ్లాంక్ ముందు కానీ బ్లాంక్ తర్వాత కానీ ప్రపోజిషన్స్ లాంటివి కానీ ఆర్టికల్స్ లాంటివి కానీ కనిపిస్తాయి. అవి కనిపించినప్పుడు మనం యాడ్జెక్టివ్స్ లాంటివి కానీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ హెల్ప్ కూడా తీసుకుంటాం. ఇటువంటి టెక్నిక్స్ తెలియక కష్టం అనుకుంటారు, కానీ నిజంగా తెలుసుకుంటే చాలా ఈజీ. ఓకేనా? ఈ సెషన్లో మనం క్లోజ్ టెస్ట్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ చేద్దాము. నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను మీకు క్లోజ్ టెస్ట్ చూపించిన ప్రతిసారి మీరు వీడియో పాజ్ చేసుకుని మీరు ముందు ట్రై చేయండి. క్లోజ్ టెస్ట్కి సంబంధించి మీరు ముందు చదివి ట్రై చేయండి. తర్వాత నా ఆన్సర్ని కేర్ఫుల్గా విని ఎక్స్ప్లెనేషన్ని కేర్ఫుల్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? లెట్స్ బిగిన్ ద సెషన్ విత్ ద ఫస్ట్ క్లోజ్ టెస్ట్. చూడండి. అవర్ నేషనల్ లీడర్స్ ఆర్ స్టిల్ ట్రాప్డ్ ఇన్ ద స్లోగన్స్ అండ్ క్లిచెస్ ఆఫ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. మనకున్న నేషనల్ లీడర్స్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్కి సంబంధించిన క్లిచెస్లో ఇంకా ఉన్నారు. డే ఇన్ అండ్ డే అవుట్ అంటే ఉదయం రాత్రి ఎల్లప్పుడూ అంటాం కదా, ఎనీ టైం అంటాము. దే ఎక్స్టోల్ ద డాష్ ఆఫ్ నేషనలిజం, పేట్రియాటిజం అండ్ సర్వీస్ టు ద మదర్ ల్యాండ్. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ అబ్జర్వ్ చేయండి. ఏమన్నారు? దే ఎక్స్టోల్ ద డాష్ ఆఫ్ నేషనలిజం, patriotism and service to the motherland. They extol the dash of nationalism, patriotism, service to the motherland. అంటే ఏంటి అసలు? నేషనలిజం, పేట్రియాటిజం, సర్వీస్ టు ద మదర్ల్యాండ్ ఇవన్నీ ఏంటి ఫ్రెండ్స్? నేషనలిజం ఏంటి అసలు? పేట్రియాటిజం ఏంటి? మాతృభూమికి సేవ చేయాలి అన్నది ఏంటి అసలు? ఆప్షన్స్ చూద్దామా? నేషనలిజము, పేట్రియాటిజము, సర్వీస్ టు ద మదర్ల్యాండ్ ఇవన్నీ కూడా స్టాండర్డ్సా, టార్గెట్సా, ఐడియల్సా, గోల్సా? ఫ్రెండ్స్ మీరే చెప్పండి. నేషనలిజం, పేట్రియాటిజం, సర్వీస్ టు ద మదర్ ల్యాండ్ లాంటివి ఏంటి? ఇవి గోల్సా? ఎవరికైనా దేశభక్తి అనేది ఒక గోల్లా ఉంటుందా? అవేమి గోల్స్ కాదు కదా ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా టార్గెట్సా? ఎవరికైనా మాతృభూమికి సేవ చేయాలి అన్న టార్గెట్ ఉంటుందా? ఎవరికైనా కూడా దేశ సేవ చేయాలి అన్న టార్గెట్ ఉంటుందా? వాటిని టార్గెట్స్ అని పిలవకూడదు కదా. అవి స్టాండర్డ్సా? అవి ఏమైనా కూడా స్థాయిలా? అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో స్టూడెంట్ యొక్క పెర్ఫార్మెన్స్కి స్టాండర్డ్ మనం డిజైన్ చేసినట్టు దేశభక్తి కూడా స్టాండర్డ్ అంటూ ఉండదు కదా. అవన్నీ ఏంటి ఫ్రెండ్స్? భావాలు, ఎమోషన్స్. సో అవన్నీ కూడా భావజాలాలు, ఐడియల్స్ అనమాట. సో నేషనలిజము, పేట్రియాటిజం లాంటివి ఏంటి? ఐడియల్స్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అలా మనం ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ బట్టి వాడిచ్చిన ఆప్షన్స్లో చక్కగా వెతుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ ఎక్సర్సైజ్ కాబట్టి నేను స్టెప్ బై స్టెప్ స్లోగా చెప్తా, తర్వాత స్పీడ్ అందుకుందాం. ఓకేనా? రైట్. అండ్ డాష్ ఆన్ ద గ్రేట్ సాక్రిఫైజెస్ మేడ్ బై అవర్ లీడర్స్. డాష్ ఆన్ ద గ్రేట్ సాక్రిఫైజెస్ మేడ్ బై అవర్ లీడర్స్. డాష్ ఆన్ ద గ్రేట్ సాక్రిఫైజెస్ అన్నారు ఫ్రెండ్స్. డాష్ ఆన్ ద గ్రేట్ సాక్రిఫైజెస్ అంటే మనకున్న ప్రజెంట్ పొలిటికల్ లీడర్స్ స్వతంత్రం కోసం ప్రాణాలు విడిచిన ఆ ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధించిన ఐడియాలజీస్లో డాష్ అయి ఉన్నారు, డాష్ ఆన్ అన్నారు. ఒకటి ఇక్కడ ఏంటంటే ఆ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఎవరైతే పార్టిసిపేట్ చేసి ప్రాణాలు కోల్పోయారో అటువంటి వాళ్ళ త్యాగాల మీద డాష్ అయి ఉన్నారు అంటే డిపెండ్ అయి ఉన్నారు అని వస్తుంది కదా. లేదంటే వాళ్ళ గురించి మాట్లాడాలి, వాళ్ళ గురించి ఆలోచించాలి అంటాం కదా. అలా ఒకదాని గురించి ఆలోచించాలి, ఒకదాని మీద డిపెండ్ అయి ఉన్నామని చెప్పేటప్పుడు ఎక్స్పాషియేట్ ఆన్ అంటాము. సరే, ఎక్స్పాషియేట్ ఆన్ అంటే టాక్ ఆర్ డిపెండ్ ఆన్ సంథింగ్ అనమాట, డిస్కస్ సంథింగ్ అంటాం కదా. ఎక్స్పాషియేట్ అంటాం ఫ్రెండ్స్. ఏమంటాం?
ఎక్స్పాషియేట్ అంటాం మనం. ఎక్స్పాషియేట్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఒక దేని గురించి మనం మాట్లాడుతున్నామో చెప్పడానికి ఎక్స్పాషియేట్ అంటాం ఫ్రెండ్స్. తర్వాత చూడండి ఏమన్నాడు, మెర్సీఫుల్లీ, కానీ జాలి పడాల్సింది ఏంటంటే వి స్టిల్ హ్యావ్, ఏమన్నాడు, వి స్టిల్ హ్యావ్ డాష్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ అమంగ్ us. వి స్టిల్ హ్యావ్ డాష్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ అమంగ్ us. వి స్టిల్ హ్యావ్ డాష్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ అమంగ్ us. డాష్ ఆఫ్, మీరే చెప్పండి, మనకి ఎటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు? ట్రైబ్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. ట్రైబ్స్ అంటే ట్రైబల్ పీపుల్, ఫ్రీడమ్ ఫైటర్స్ ఇప్పుడు ఉన్నారంటున్నాము మనం. ట్రైబ్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఏంటి? హోర్డ్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఏంటి? మనకి చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారని చెప్తున్నాం. వి స్టిల్ హ్యావ్ ఏ మెజారిటీ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్. ఏంటమ్మా? వి స్టిల్ హ్యావ్ ఏ మెజారిటీ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్. మెజారిటీ ఆఫ్, ఇక్కడ ఆఫ్ అనే ప్రపోజిషన్ మనకి హెల్ప్ చేస్తుంది, ఓకేనా? వి స్టిల్ హ్యావ్ మెజారిటీ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ అమంగ్ us. ఇప్పటికీ ఉన్నారు చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్. ఎవరు, ఎటువంటి వాళ్ళు? హూజ్ నెంబర్ డాష్ కీప్స్ ఇంక్రీజింగ్. ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఇప్పుడు ఇంకా ఉన్నారో వాళ్ళ యొక్క నెంబర్ పెరుగుతూ ఉంటుందంట. హూజ్ నెంబర్ డాష్ కీప్స్ ఇంక్రీజింగ్. హూజ్ నెంబర్ డాష్ కీప్స్ ఇంక్రీజింగ్, పెరుగుతూ ఉంటుంది. హూజ్ నెంబర్ నార్మల్లీ కీప్స్ ఇంక్రీజింగ్గా, పీరియాడికల్లీ కీప్స్ ఇంక్రీజింగ్గా, జనరల్లీ కీప్స్ ఇంక్రీజింగ్గా, స్టడీలీ కీప్స్ ఇంక్రీజింగ్గా. ప్రస్తుతం మనకున్న ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క నెంబర్ పెరుగుతూ వస్తుంది అన్నాడు. అంటే స్లోగా పెరుగుతూ ఉండడాన్ని ఏమంటాం మనం? స్టడీలీ అంటాము. ఇప్పుడు మనకున్న ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క నెంబర్ స్లోగా పెరుగుతూ వస్తుంది అని చెప్పడానికి ఏమంటాం? ద నెంబర్ స్టడీలీ కీప్స్ ఆన్ ఇంక్రీజింగ్ అంటాం. ఏమంటాం? ద నెంబర్ స్టడీలీ కీప్స్ ఆన్ ఇంక్రీజింగ్ అంటాం. స్లోగా పెరుగుతుందని చెప్పడానికి మనం స్టడీలీ అంటాము. అంతేగాని జనరల్లీ, నార్మల్లీ, పీరియాడికల్లీ అని కాదు. సాధారణంగా పెరుగుతుంది అంటామా? స్లోగా నెంబర్ పెరుగుతోంది ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క నెంబర్, ఓకేనా? తర్వాత ఇక్కడి నుంచి చూడండి, పొలిటీషియన్స్ ఆర్ డాష్ టు బి డౌన్ టు ఎర్త్ పీపుల్. అంటే డౌన్ టు ఎర్త్ పీపుల్ అంటే వినయంగా ఉండాలి, హంబుల్గా ఉండాలి, నేల మీద ఉండాలి, గాలిలో ఉండకూడదు కదా. సో పొలిటీషియన్స్ ఆర్ డాష్ టు బి డౌన్ టు ఎర్త్ పీపుల్. ఆప్షన్స్ చూద్దామా? పొలిటీషియన్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి డౌన్ టు ఎర్త్ పీపుల్, పొలిటీషియన్స్ ఆర్ సపోజ్ టు బి డౌన్ టు ఎర్త్ పీపుల్, పొలిటీషియన్స్ ఆర్ అబ్జర్వ్డ్ టు బి డౌన్ టు ఎర్త్ పీపుల్, పొలిటీషియన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి డౌన్ టు ఎర్త్ పీపుల్. పొలిటీషియన్స్ ఎలా ఉండాలని మనం అనుకుంటాము, అంటే మనం అనుకుంటాం కదా. సో అనుకోవడం ఏమంటాం? ఎక్స్పెక్టెడ్ అంటాము. పొలిటీషియన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్, ఏంటమ్మా? పొలిటీషియన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి డౌన్ టు ఎర్త్ పీపుల్. పొలిటీషియన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి డౌన్ టు ఎర్త్ పీపుల్ అంటాం. సో పొలిటీషియన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి డౌన్ టు ఎర్త్ పీపుల్ విత్ దర్ ఫింగర్ ఆన్ ద డాష్ ఆఫ్ ద మాసెస్. ఇక్కడ మాసెస్ అంటే పీపుల్ అమ్మ, ఓకేనా? మాసెస్ అంటే పీపుల్. విత్ దెయిర్ ఫింగర్ అంటే పొలిటీషియన్స్ యొక్క ఫింగర్. విత్ దెయిర్ ఫింగర్ ఆన్ ద డాష్ ఆఫ్ ద మాసెస్. డాష్ ఫింగర్ దేని మీద పెడతాం మనం? ఆప్షన్స్ చూద్దామా? ఫింగర్ దేని మీద పెడతాం మనం? ఫింగర్ మూడు మీద పెడతామా? హార్ట్ మీద ఫింగర్ పెడతామా? పల్స్ మీద ఫింగర్ పెడతామా? యు రైట్, వెంటనే తెలిసిపోతుంది ఆప్షన్స్ బట్టి. విత్ దెయిర్ ఫింగర్ ఆన్ ద పల్సెస్ ఆఫ్ ద మాసెస్. అంటే పీపుల్కి ఏం కావాలో పొలిటీషియన్స్కి తెలియాలి. పీపుల్తో ఎలా బిహేవ్ చేయాలి, డౌన్ టు ఎర్త్గా బిహేవ్ చేయాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో విత్ దెయిర్ ఫింగర్ ఆన్ ద పల్సెస్ ఆఫ్ ద మాస్టర్స్, ఓకేనా? విత్ దెయిర్ ఫింగర్ ఆన్ ద పల్సెస్ ఆఫ్ ద మాసెస్ మాట. తర్వాత చూడండి, ఇక్కడి నుంచి ఏమన్నాడు? దే షుడ్ హ్యావ్ అన్ అన్క్యానీ అంటే క్యానీ అంటే వెరీ వెరీ ఇంటెలిజెంట్ ఇన్ ఎ రాంగ్ వే. సో అన్క్యానీ, దే షుడ్ హ్యావ్ అన్ అన్క్యానీ న్యాక్ ఆఫ్ డాష్ ద నెబ్యులస్ డిజైర్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ద పీపుల్. జనాల యొక్క ఆస్పిరేషన్స్, జనాలకు ఉండే కోరికలు ఏంటి, అలాగే జనాలకు ఉండే ఒక కళలు, డ్రీమ్స్ ఏంటి అని జనాలకు ఉండే కోరికలను, కళలను పొలిటీషియన్స్ ఏం చేయాలి? న్యాక్ ఆఫ్ డాష్. పొలిటీషియన్స్ ఏం చేయాలమ్మా? పొలిటీషియన్స్ ఏం చేయాలి? లీడింగ్ చేయాలా? జనాల యొక్క ఆశయాలను పొలిటీషియన్స్ ఏం చేయాలి ఫ్రెండ్స్? జనాల యొక్క ఆశయాలను పొలిటీషియన్స్ ఏం చేయాలి? రిప్రజెంట్ చేయాలా, రిఫ్లెక్ట్ చేయాలా, ఆర్టికులేట్ చేయాలా? జనాల తరపున ప్రతినిధులుగా ఉండాలి. ప్రాతినిధ్యం అంటాం, దాన్ని ఏమంటాం? రిప్రజెంట్ చేయాలి. ఫ్రెండ్స్, ఇటువంటి క్లోజెస్ ఏమవుతుందో నేను చెప్తాను. జనరల్గా చేసుకుంటూ వెళ్ళేటప్పుడు, అంటే చేయడం స్టార్ట్ చేసేటప్పుడు కష్టంగా అనిపించచ్చు. ఏంటిది ఇలా ఉంది ఏంటి అనిపిస్తుంది ఎవరికైనా కూడా. చేయడం స్టార్ట్ చేయండి, నేను చెప్తున్నాను ఎంత ఈజీ అంటే అంత ఈజీగా ఉంటుంది.
ఇదంతా కూడా మన యాటిట్యూడ్ బట్టి ఉంటుంది. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ వెరీ 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 పాజిటివ్ యాటిట్యూడ్ అనమాట. మీ మైండ్ చాలా పాజిటివ్గా పెట్టుకోవాలి, చెయ్యగలను అని మనం నమ్మాలి ఫ్రెండ్స్, ఓకేనా. సో రిప్రజెంటింగ్ ద పీపుల్స్ డిజైర్స్ అంటాం ఫ్రెండ్స్, ఓకే. రిప్రజెంటింగ్ ద పీపుల్స్ డిజైర్స్ అంటాం. తర్వాత చూడండి, బట్ వాట్ సార్ట్ ఆఫ్ డాష్ రిపీటెడ్ appeals to patriotism, nationalism, sacrifices made during the freedom struggle strike in the post-independence. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, ఇందాక చెప్పిందంతా ఓకే, మరి ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఆ ఫ్రీడమ్ మూమెంట్ యొక్క స్పిరిట్ మనలో ఉందా అని అడుగుతున్నాడు. సో వాట్ సార్ట్ ఆఫ్ డాష్ రిపీటెడ్ appeals, చూద్దామా ఆప్షన్ 9. వాట్ సార్ట్ ఆఫ్ డాష్ రిపీటెడ్ appeals, వాట్ సార్ట్ ఆఫ్ రిథమా, వాట్ సార్ట్ ఆఫ్ మ్యూజికా, వాట్ సార్ట్ ఆఫ్ ట్యూన్ అంటాం. అంటే ఏంటంటే ఫ్రీడమ్ మూమెంట్ టైంలో, 1 సెకండ్, క్వశ్చన్ నెంబర్ 8 ఇక్కడ ఉంది కదా, సారీ. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. ఇన్ అదర్ వర్డ్స్ దే హ్యావ్ టు బి డాష్ ఇన్ ట్యూన్ విత్ ద టైమ్స్. సమయానికి తగ్గట్టు మారుతూ ఉండాలి. దే హ్యావ్ టు బి డాష్ ఇన్ ట్యూన్. ఆప్షన్స్ ఏమున్నాడు, దే హ్యావ్ టు బి డాష్ ఇన్ ట్యూన్, దే హ్యావ్ టు బి కలెక్టివ్లీ ఇన్ ట్యూనా. అంటే ఇన్ ట్యూన్ అంటే ఏంటి, సిచ్యువేషన్కి తగ్గట్టు చేంజ్ అవుతూ ఉండాలి. దే హ్యావ్ టు బి కలెక్టివ్లీ ఇన్ ట్యూనా, దే హ్యావ్ టు బి హోలీ ఇన్ ట్యూనా, దే హ్యావ్ టు బి ఇన్ఎవిటబ్లీ ఇన్ ట్యూనా, దే హ్యావ్ టు బి సబ్స్టాన్షియల్లీ ఇన్ ట్యూనా, దే హ్యావ్ టు బి హోలీ ఇన్ ట్యూన్. ఏంటమ్మా, దే హ్యావ్ టు బి హోలీ ఇన్ ట్యూన్. మొత్తంగా వాళ్ళు, హోలీ అంటే మొత్తంగా పీపుల్కి తగ్గట్టు వాళ్ళని వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలని చెప్తూ తర్వాత ఏమన్నాడు, బట్ వాట్ సార్ట్ ఆఫ్ డాష్ డాష్ రిపీటెడ్ appeals టు పేట్రియాటిజం, వాట్ సార్ట్ ఆఫ్ ట్యూన్. అదేంటి సార్ ఇక్కడ ట్యూన్ ఎందుకు వచ్చింది అంటే, మనం ఇందాక అన్నాం కదా ఇన్ ట్యూన్ ఉండాలి అన్నాం కదా. ఇదిగోండి మీకు కావాలంటే చూపిస్తాను, ఇదిగోండి ఇన్ ట్యూన్ అన్నాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఎప్పుడైతే మనం ఇన్ ట్యూన్ అన్నామో ఇక్కడ అంటే ట్యూన్లో ఉండాలి, సిచ్యువేషన్స్కి పీపుల్ యొక్క అవసరాలకు తగ్గట్టు మౌల్డ్ చేసుకోవాలని చెప్తూ, కానీ ఎటువంటి మౌల్డ్, వాట్ సార్ట్ ఆఫ్ ట్యూన్, ఇటువంటి ట్యూన్లో ఉండాలి, వాట్ సార్ట్ ఆఫ్ ట్యూన్ appeals టు పేట్రియాటిజం ABCD అని ఇచ్చి తర్వాత ఏమన్నాడు, ఇట్ గ్రూ అప్, పెరుగుతోంది ఆ ఫ్రీడమ్ మూమెంట్ యొక్క స్పిరిట్ అనేది పెరుగుతోందట. ఇట్ గ్రూ అప్ వెన్ ద కంట్రీ హ్యాడ్ ఆల్రెడీ వన్ ఇండిపెండెన్స్, కంట్రీకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పెరుగుతోందట. అండ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ హ్యాడ్ డాష్ ఇన్ టు హిస్టరీ, అండ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ హ్యాడ్ డాష్ ఇన్ టు హిస్టరీ. రిటైర్డ్ ఇన్ టు హిస్టరీ అంటామా, హిస్టరీలో రిటైర్ అయిపోయింది అంటామా, హిస్టరీలో రిటర్న్ అయిపోయింది అంటామా, వెనక్కి తిరిగి వెళ్ళిపోవడాన్ని రిసీడెడ్ అంటాము. రిసీడెడ్ ఇన్ టు హిస్టరీ, రిసీడ్ అంటే గో బ్యాక్ అనమాట. అంటే ఏం లేదమ్మా, ఈ పారాగ్రాఫ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఫ్రీడమ్ మూమెంట్ అనేది ఒకప్పుడు ఎంత ఎక్కువ ఉండేదో అంత ఎక్కువ ఉండేది, కానీ అప్పట్లో ఎంత ఫ్రీడమ్ స్పిరిట్ ఆ మూమెంట్ అయితే ఉందో ఇప్పుడు ప్రెజెంట్ కూడా మనకి అంత స్పిరిట్ ఉందా అని అడుగుతూనే ఒక సెటైర్ లాగా వేశాడు. 90% ఉండకపోవచ్చు కానీ ఉండాలి అని అడ్వైజ్ కూడా ఇచ్చాడు. సరే, ఇది పారాగ్రాఫ్ యొక్క మీనింగ్ కదా, కాంటెక్స్ట్ కదా. ఇప్పుడు మనకి ఉన్న ఆ 10 క్వశ్చన్స్లో నేనే చెప్పేస్తున్నాను. ఉదాహరణకి ఫస్ట్ వన్ చాలా అంటే చాలా ఈజీ, డౌటే లేదు. ఎందుకంటే ఫస్ట్ నేను డాట్స్ పెట్టేవి ఏంటంటే ఖచ్చితంగా ఆన్సర్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్, ఓకేనా. నేను ఇక్కడ చూడండి, ఇక్కడ నేను వీటిని అరెస్ట్ చేస్తాను, ఓకేనా, వీటిని అరెస్ట్ చేస్తాను, రైట్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, రైట్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ డెఫినెట్గా ఎవరైనా ఈజీగా ఆన్సర్ చెయ్యగలరు. ఎందుకంటే నేషనలిజము, పేట్రియాటిజము, సర్వీస్ టు మదర్ల్యాండ్ ఇవన్నీ ఏంటి, ఐడియల్స్. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ ఎనీబడీ కెన్ స్కోర్. ఇక సెకండ్ దాంట్లో ఆన్సరు ఎక్స్పాషియేట్ అని కొంతమందికి తెలియకపోవచ్చు. ఎవరికంటే ఎక్స్పాషియేట్ అనే పదం తెలియని వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇన్సిస్ట్ కొంతమందికి తెలియచ్చు, కొంతమందికి డ్వెల్ అంటే కూడా తెలియదు, ఎన్లార్జ్ అంటే కూడా తెలియకపోవచ్చు. అంటే వొకాబులరీ తెలియకపోవడం వల్ల సెకండ్ బిట్ పక్కన పెడదాం మనం. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ డెఫినెట్గా ఈజీగా ఎవరైనా ఆన్సర్ చేయగలరు, అవునా. అంటే ఎలా ఆలోచించినా ఫస్ట్ క్వశ్చన్ యూ కెన్ స్కోర్, బట్ సెకండ్ క్వశ్చన్ నేను డాట్ పెడతాను, అంత ఛాన్స్ లేదు అని అనుకుందాం. థర్డ్ వన్ సంగతి ఏంటి, ఇప్పటికీ చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, మెజారిటీ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్. ఇది అసలు కష్టమే కాదు. అంతేగాని గ్రూప్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ అంటామా, ట్రైబ్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ అంటామా, అలా అనము కదా. సరే, ఫోర్త్ వన్ చూడండి, అలా ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క నెంబరు పెరుగుతూ వస్తుంది అన్నాడు. అలా ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క నెంబరు ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అన్నాడు.
స్లోగా ఇంక్రీజ్ అవుతుంది కానీ నార్మల్గా ఇంక్రీజ్ అవుతుంది అంటామా? స్లోగా ఇంక్రీజ్ అవ్వాలి. స్టడీలీ అనేది ఖచ్చితంగా ఆన్సర్ చేయగలము. స్టడీలీ అనేది ఖచ్చితంగా ఆన్సర్ చేయగలము. అంటే మెజారిటీ మనం చెప్పగలం ఆన్సర్, ఇందాక స్టడీలీ కూడా చెప్పగలం. ఇక ఆ తర్వాత పొలిటీషియన్స్ డౌన్ టు ఎర్త్ ఉండాలి, అంటే పొలిటీషియన్స్ హంబుల్గా ఉండాలి అని మనము డాష్ చేస్తాము అన్నాడు. ఇక్కడ పొలిటీషియన్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి డౌన్ టు ఎర్త్, పొలిటీషియన్స్ ఆర్ సపోజ్డ్ అలాగే ఉండాలి, పొలిటీషియన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్, అబ్జర్వ్డ్ తప్ప మిగిలిన 3 ఆప్షన్స్లో ఏదైనా దగ్గరగా ఉంది, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేనే చెప్పేస్తున్నాను 5th క్వశ్చన్ డాట్ పెట్టండి, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉన్న క్వశ్చన్. అంటే ఒక స్టూడెంట్గా అటెంప్ట్ చేయకపోతే బెటర్ అన్నమాట అటువంటి క్వశ్చన్స్ అన్నమాట. తర్వాత ఇక ఫింగర్ దేని మీద ఉంటుంది? పల్స్ మీదే ఉండాలి. ఈజీ క్వశ్చన్. ఇక 7th వన్, జనాల యొక్క కోరికలను, జనాల యొక్క ఆశయాలను పొలిటీషియన్స్ ఏం చేయాలమ్మా? రిప్రజెంట్ చేయాలి. ప్రతినిధులు అందుకే అన్నారు కదా, ప్రజాప్రతినిధులు అంటుంటాం మనం, డౌటే లేదు అసలు. ఇక 8th వన్ కొంత ఇబ్బంది, హోలియా కలెక్టివ్లియా అన్నది కొంత డైలమా ఉండే ఛాన్స్ ఉంటుంది. నేనే చెప్తున్నాను, డాట్ పెట్టారు. ఇక 9th వన్, ఆ పెయిన్ ట్యూన్ అని వాడే ఇచ్చాడు కాబట్టి మనం ట్యూన్ అని పెట్టడంలో డౌట్ లేదు. ఇక 10th వన్, నిజం చెప్పాలంటే మీలో కొంతమందికి రిసైడెడ్ అనే పదానికి మీనింగ్ తెలియకపోయినా మిగిలిన ఆప్షన్స్ సంబంధం లేని ఆప్షన్స్, మిగిలిన ఆప్షన్స్కి అసలు చరిత్రలో కలిసిపోతాయి అన్నాడు. డాష్ ఇంటూ హిస్టరీ అన్నాడు, రిటర్న్ ఇంటూ హిస్టరీ, రిటైర్డ్ ఇంటూ హిస్టరీ, అర్థం లేదు. అంటే ఈజీగా మీరు రిసీడ్ అంటే తెలియకపోయినా అది ఒక్కటే మిగిలింది కాబట్టి ఆన్సర్ పెట్టచ్చు. ఇప్పుడు చూడండి, మీకు 1 2 3 4 4 డాట్స్ పెట్టాను. అంటే అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ గ్యారంటీగా మీరు ఈ క్లోజ్ టెస్ట్లో స్కోర్ చేసుకోవచ్చు. మినిమం 6 అన్నది, అది మినిమం 6 అనేది మ్యాక్సిమం కాదు. అంటే కనీసం 6 మార్కులు రావాలి. ఇక 1 2 మనం యాడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. మిగిలిన 4 ఎందుకు పోయాయి? వొకాబులరీ తెలియపోవడం వల్ల. రిసీడ్, ఎక్స్పాషియేట్, డ్వెల్, ఇన్సిస్ట్, ఎన్లార్జ్, ఇటువంటి వర్డ్స్ మీద కొంచెం ఐడియా లేకపోవడం వల్ల పోయాయి, అవునా కదా? అందుకే చూసుకోండి, వొకాబులరీ తెలిస్తే క్లోజ్ టెస్ట్లో కూడా స్కోర్ సంపాదించుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఎక్సర్సైజ్ కాబట్టి నేను మీకు ఇంత స్లోగా ఇంత క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు మరి కొంత మనం స్పీడ్గా వెళ్దాం. మీరే ట్రై చేయండి, వీడియో పాజ్ చేసుకుని ఒకసారి మీరే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సరే. ఇట్ వాజ్ వెరీ హాట్ ఇన్ ద స్మాల్ కోర్ట్ రూమ్ అండ్ ఎవ్రీబడి వాజ్ ఫీలింగ్ స్లీపీ. ఆ రూమ్లో, కోర్ట్ రూమ్లో చాలా వేడిగా ఉంది, అందరూ కూడా నీరసంగా పడుకున్నారు. ఆఫ్టర్ ఎ టైరింగ్ మార్నింగ్, ఉదయం అంతా అలసిపోయిన తర్వాత ద క్లర్క్స్ అనమాట, క్లర్క్లు ఉంటారు కదా, ద క్లర్క్స్ వర్ యాంగ్జియస్ టు గెట్ డాష్ టు లంచ్. భోజనం చేయడానికి కంగారుగా ఉన్నారు, నీరసం వస్తుంది కదా. ద క్లర్క్స్ వర్ యాంగ్జియస్ టు గెట్ డాష్ టు లంచ్. చెప్పండి, టు గెట్ డాష్ టు లంచ్, టు గెట్ ఆన్ టు లంచ్, టు గెట్ అబౌట్ లంచ్, టు గెట్ ఆఫ్ టు లంచ్, టు గెట్ అవే టు లంచ్. ఏమన్నాడు వాడు? ద క్లర్క్స్ ఆర్ డాష్ టు గెట్ టు లంచ్ అన్నాడు. చూడండి ఏమన్నాడు? ద క్లర్క్స్ ఆర్ యాంగ్జియస్. యాంగ్జియస్ అంటే కుతూహలం, భోజనం చేయాలి అన్న కుతూహలం. ద క్లర్క్స్ వర్ యాంగ్జియస్ టు గెట్ డాష్ టు లంచ్, టు గెట్ డాష్ టు లంచ్. ఏమవుతుందన్న? టు గెట్ ఆన్ టు లంచ్, టు గెట్ అబౌట్ టు లంచ్, టు గెట్ ఆఫ్ టు లంచ్, టు గెట్ అవే టు లంచ్. మనం ఏమంటాం? నేను రేపు ఆఫ్ తీసుకుంటానని, రేపు వీకెండ్ కదా, రేపు నేను ఆఫ్ తీసుకుంటాను అంటాం. సో భోజనం చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఏమంటామంటే టు గెట్ ఆఫ్ టు లంచ్ అంటాం. ఓకేనా? అంటే బ్రేక్ అనమాట. గెట్ ఆఫ్ అంటే బ్రేక్ టైం అంటాం కదా. సరే, ఇంతకీ ఏమైంది? స్టోరీ ఎక్కడుంది? ఆ రూమ్ చాలా వేడిగా ఉంది, అందరూ నీరసంగా ఉదయం అంతా కష్టపడి ఆకలిగా ఉండి భోజనం చేద్దామని క్లర్క్స్ డిసైడ్ అయిపోయారు. అండ్ ఈవెన్ ద జడ్జ్ మస్ట్ హ్యావ్ ఫెల్ట్ డాష్. జడ్జి కూడా ఎలా ఫీల్ అయ్యాడట? ఈవెన్ ద జడ్జ్ మస్ట్ హ్యావ్ ఫెల్ట్ డాష్. మీరే చెప్పండి. జడ్జ్ మస్ట్ హ్యావ్ ఫెల్ట్ టైర్డా, ఫెల్ట్ ఎగ్జాస్టెడా, ఫెల్ట్ ఎన్నాయిడా, ఫెల్ట్ రిలీవ్డా? జడ్జి కూడా డాష్ అయిపోయాడు. చెప్పండి. ఈవెన్ ద జడ్జ్ మస్ట్ హ్యావ్ ఫెల్ట్ డాష్ when the last case came up before the court. ఇంకా ఆ రోజుకి అదే ఆఖరి కేస్. మీరే చెప్పండి. అప్పటికే నీరసంగా అలసిపోయి ఉన్న వాళ్ళకు ఆఖరి కేసు అంటే హ్యాపీయే సాడా? హ్యాపీయే కదా. ఇంక ఈ రోజుకి ఈ కేసుతో లాస్ట్ రా బాబు, రెస్ట్ తీసుకోవచ్చు అనిపిస్తుంది కదా. అంటే జడ్జి ఎలా ఫీల్ అవుతాడు? డెఫినెట్గా పాజిటివ్గానే ఫీల్ అవ్వాలి. అంటే పాజిటివ్ వర్డ్ ఎక్కడుంది? ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్లో. ఎన్నాయిడ్ అంటే కోపం రావడం, ఎగ్జాస్ట్ అంటే నీరసం వచ్చేయడం,
టైడ్ అంటే నీరసపడిపోవడం, రిలీవ్డ్. అమ్మయ్య ఈ రోజుకి ఇదే లాస్ట్ కేసు అన్న ఒక ఊరట కలిగింది జడ్జికి, ఎందుకంటే ఇంకా రెస్ట్ తీసుకోవచ్చు కాబట్టి. అలా చక్కగా సెంటెన్స్లు చూసుకుంటూ చేసుకోవడమేమ్మా. తర్వాత చూడండి, ఇక్కడి నుంచి చూద్దాం, ఓకేనా? ఇక్కడి నుంచి చూద్దాం. ఏ షార్ట్ మిడిల్ ఏజ్డ్ దాన్ విత్ గ్రే హెయిర్ మ్యాన్, ఓకేనా, అండ్ స్మాల్ బ్లూ ఐస్ వాజ్ నౌ స్టాండింగ్ డాష్ హిమ్. ఆ జడ్జి ఎదురుగుండా ఒక మనిషి నించున్నాడు. వాజ్ స్టాండ్ డాష్ హిమ్, ఎదురుగుండా నించున్నాడు అంటామా, ఏమంటాము? వాజ్ స్టాండింగ్ బిహైండ్ హిమా, జడ్జి వెనక నించుంటాడా? ఎగెయినిస్ట్ హిమా, జడ్జికి వ్యతిరేకంగా నించుంటాడా ఎవడైనా కోర్టులో? జడ్జితో నించుంటాడా? ఫోటో దిగుతున్నాడా? కాదు కదా. ఏమంటాము? జడ్జి పక్కన నించున్నాడు అంటే జడ్జి దగ్గర నించున్నాడు అంటే స్టాండింగ్ బిఫోర్ హిమ్ అంటాం. ఏమంటాము? స్టాండింగ్ బిఫోర్ హిమ్ అంటాం. సో జడ్జికి ఎదురుగుండా నించున్నాడు అంటే జడ్జితో మాట్లాడడానికి, అంటే కేసు కదా, లాస్ట్ కేసు కదా. ఇప్పుడు నేను మీ ఎదురుగుండా నించుంటే ఐఎమ్ స్టాండింగ్ బిఫోర్ యూ అంటాను, కానీ ఐఎమ్ స్టాండింగ్ బిసైడ్ యూ, ఐఎమ్ స్టాండింగ్ బిహైండ్ యూ అని అన్న కదా. సరే, తర్వాత ఏమైంది స్టోరీ చూద్దామా? ఓకే, జడ్జి ముందు నించున్నాడు. తర్వాత ఏమైంది చూడండి. ద మ్యాన్ హ్యాడ్ ఎ ఫూలిష్ ఎక్స్ప్రెషన్ ఆన్ హిస్ ఫేస్ అండ్ హి కెప్ట్ లుకింగ్ డాష్ స్టూపిడ్లీ. ఆ మ్యాన్ ఎక్స్ప్రెషన్ చూడడానికి ఫూలిష్గా పెట్టాడు ఫేస్లో, దాంతోపాటు అండ్ హీ కెప్ట్ డాష్ స్టూపిడ్లీ అండ్ హీ కెప్ట్ లుకింగ్ డాష్ స్టూపిడ్లీ. హీ కెప్ట్ లుకింగ్ అప్ స్టూపిడ్లీయా, హీ కెప్ట్ లుకింగ్ అరౌండ్ స్టూపిడ్లీయా, హీ కెప్ట్ లుకింగ్ అలాంగ్, లుకింగ్ ఎట్, అటు ఇటు పిచ్చోళ్ళలాగా దిక్కులు చూస్తున్నాడు. హీ కెప్ట్ లుకింగ్ అరౌండ్ స్టూపిడ్లీ అంటాం. ఏమంటాం? హీ కెప్ట్ లుకింగ్ అరౌండ్ స్టూపిడ్లీ అంటాం. అటు ఇటు పిచ్చోళ్ళగా చూస్తున్నాడు ఎవడు? ఆ కేసులో ఎవడైతే పర్సన్ వచ్చాడో ఆ పర్సన్ అన్నమాట. తర్వాత ఏమైందో చూడండి. యాజ్ అలా పిచ్చోళ్ళు ఎలా చూస్తున్నాడంటే యాజ్ ఇఫ్ హీ వాజ్ ట్రయింగ్ హార్డ్ టు డాష్ వాట్ వాజ్ గోయింగ్ డాష్. ఎలా చూస్తున్నాడట? యాజ్ ఇఫ్ హీ వాజ్ ట్రయింగ్ టు డాష్ వాట్ వాజ్ డాష్. యాజ్ ఇఫ్ హీ వాజ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ అంటాం కదా, యాజ్ ఇఫ్ హీ వాజ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ వాట్ వాజ్ గోయింగ్ ఆన్, అంతేనా? అక్కడి కోర్టులో ఏం జరుగుతోందో అంతా అర్థమైపోయేలాగా వాడు ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయట. అంటే అంత తెలివైన వాళ్ళలాగా చూస్తున్నాడు కానీ కాదు. యాజ్ ఇఫ్ హీ వాజ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ వాట్ వాజ్ గోయింగ్ ఆన్ అంటాం మనం, అవునా? తర్వాత చూద్దాం మనం. ద మ్యాన్ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ డాష్ ఇన్ టు ఏ హౌస్ అండ్ స్టీలింగ్ ఏ వాచ్. అది కూడా చీప్ వాచ్ అట. ఒక దొంగ ఒక ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేసాడు అన్నది వాడి మీద ఆరోపణ. సో ద మ్యాన్ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ డాష్ ఇన్ టు ఏ హౌస్. మీరే చెప్పండి. ద మ్యాన్ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు ఏ హౌసా, బ్రేకింగ్ ఇన్ టు ఏ హౌసా, ఎంటరింగ్ ఇన్ టు ఏ హౌసా, మూవింగ్ ఇన్ టు ఏ హౌసా? దొంగతనం చేసేటప్పుడు చాలామంది ఎంటరింగ్ పెడతారు ఈ క్వశ్చన్, కానీ దొంగతనం చేయడానికి వెళ్తే ఏమంటాం? బ్రేకింగ్ ఇన్ టు ఏ హౌస్ అంటాము. దొంగతనం జరిగితే అది ఎలా చెప్తాం తెలుసా? ద థీఫ్ బ్రోక్ ఇన్ టు ద హౌస్ అంటాం, ఓకేనా? ద బర్గ్లర్స్ బ్రోక్ ఇన్ టు ద హౌస్ అంటాం. ద రాబర్స్ బ్రోక్ ఇన్ టు ద హౌస్ అంటాం, ఓకేనా? ద థీఫ్ బ్రోక్ ఇన్ టు ద హౌస్ అంటాం మనం. తర్వాత చూడండి. ద విట్నెస్, సాక్షి ఉన్నాడు, వాడేమన్నాడు? హూ వాజ్ కాల్డ్ డిడ్ నాట్ గివ్ ఏ వెరీ క్లియర్ డాష్ ఆఫ్ వాట్ హ్యాపెండ్. ఆ సాక్షి ఉన్నాడు, ఆ కేసుకి సాక్షి. ఆ సాక్షి ఏంటి? అక్కడ ఏం జరిగిందో కరెక్ట్గా చెప్పగలుగుతున్నాడా? చెప్పలేకపోతున్నాడు. డిడ్ నాట్ గివ్ ఏ వెరీ క్లియర్ డాష్ ఆఫ్ వాట్ హ్యాపెండ్. అక్కడ ఏం జరిగిందో అతను చెప్పలేకపోతున్నాడు. డిడ్ నాట్ గివ్ ఏ వెరీ క్లియర్ వెర్డిక్ట్. సాక్షి వెర్డిక్ట్ ఎందుకు ఇస్తాడు? వెర్డిక్ట్ ఇచ్చేది జడ్జ్. హీ డిడ్ నాట్ గివ్ ఏ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. అదేమైనా కాన్సెప్టా గ్రామర్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి? హీ డిడ్ నాట్ గివ్ ఏ క్లియర్ అకౌంట్ ఆఫ్. సార్ అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్ కదా సార్ అనుకోకూడదు. ఒక విషయం మీద ఏదైనా మనం ఒక ప్రెజెంటేషన్ ఇస్తే, అంటే దానికి సంబంధించి ఏదైనా వివరణ ఇస్తే హీ డిడ్ నాట్ గివ్ ఎన్ అకౌంట్ అంటాం, ఓకేనా? హీ డిడ్ నాట్ గివ్ ఏ వెరీ క్లియర్ అకౌంట్ ఆఫ్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ అంటాం మనం, ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత చూడండి. హీ క్లెయిమ్డ్ టు హ్యావ్ సీన్ ఏ మ్యాన్ అవుట్ సైడ్ ద హౌస్ వన్ నైట్. వాడు చెప్పాడు ఆ సాక్షి, నేను ఆ దొంగని ఒకసారి అయితే ఇంటి బయట ఎక్కడో చూశానండి. బట్ ఆన్ బీయింగ్ డాష్ ఫర్దర్ ఏంటమ్మా? ఆన్ బీయింగ్ ఫోర్స్డ్ ఫర్దరా?
ఆ సాక్షిని జడ్జి బలవంత పెడతారా, థ్రెటెండా, సాక్షిని జడ్జి బెదిరిస్తాడా, పుల్లుడా, జడ్జి సాక్షిని లాగుతాడా, క్వశ్చన్ చేస్తాడు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, క్వశ్చన్ అవుతుంది. తర్వాత ఏంటి, జడ్జు ఆ సాక్షిని క్వశ్చన్స్ అడగ్గా చివరికి ఏం చెప్పాడు, ద జడ్జి కన్సిడర్డ్ ద మ్యాటర్ ఫర్ ఎ షార్ట్ టైమ్ అండ్ దెన్ డిక్లేర్డ్ దట్ యాజ్ దెర్ వాజ్ నో రియల్ ప్రూఫ్ ద మ్యాన్ కుడ్ నాట్ బి డాష్ గిల్టీ ఆఫ్ ఎనీ క్రైమ్. వాడే దొంగతనం చేశాడని ప్రూఫ్ లేక జడ్జి అతన్ని వదిలేశాడు. సో ద మ్యాన్ కుడ్ నాట్ బి డాష్ గిల్టీ ఆఫ్, అతనే గిల్టీ అని డాష్ చెప్పలేకపోయాడు. ద మ్యాన్ కుడ్ నాట్ బి డాష్ గిల్టీ ఆఫ్, ద మ్యాన్ కుడ్ నాట్ బి డిస్కవర్డ్. డిస్కవర్డ్ అంటే కొత్త వస్తువు కనిపెడితేనా. ద మ్యాన్ కుడ్ నాట్ బి ఫౌండ్ గిల్టీ ఆఫ్ అంటాం మనం. ద మ్యాన్ కుడ్ నాట్ బి ఫౌండ్ గిల్టీ ఆఫ్, ఫౌండ్ గిల్టీ ఆఫ్. మై అంకుల్ ఫౌండ్ హిజ్ సర్వెంట్ మెయిడ్ గిల్టీ ఆఫ్ ద థెఫ్ట్ అలా యూజ్ చేస్తాం. మా అంకుల్ వాళ్ళ ఇంట్లో సర్వెంట్ మెయిడ్ని పట్టుకున్నారు దొంగతనం విషయంలో. సో మై అంకుల్ ఫౌండ్ హిజ్ సర్వెంట్ మెయిడ్ గిల్టీ ఆఫ్ థెఫ్ట్. అలా ఫైండ్ గిల్టీ ఆఫ్, ఫౌండ్ గిల్టీ ఆఫ్ అంటాం మనం. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరే చెప్పండి, నిజం చెప్పాలంటే ఈ ఎక్సర్సైజ్ కష్టమా అంటే 100% చాలా ఈజీ. సింపుల్గా ఒక స్టోరీ, మనకి స్టోరీస్ వస్తే క్లోజ్ టెస్ట్లో ఎంత హ్యాపీ కదా, ఎంత లక్కీ కదా. నార్మల్ ఎక్సర్సైజ్లు వస్తే కష్టపడాలి, కానీ స్టోరీస్ వస్తే చాలా అంటే చాలా ఈజీ, రైట్? ఈ స్టోరీ అర్థమైందా? ఒక కేసు అంటే కోర్టు రూమ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని, ఒక సీన్ని వాళ్ళు ఇక్కడ క్లోజ్ టెస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మనం అవుట్ ఆఫ్ 10 ఎంత స్కోర్ ఈజీగా సంపాదించవచ్చో ఆనెస్ట్గా రివ్యూ ఇస్తాను, ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, లంచ్కి వెళ్ళారు అనేటప్పుడు చాలామంది గెట్ ఆఫ్ లంచ్ అని తెలియక కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అది ఫ్రేజ్ కాబట్టి నేనే కాదంటున్నాను, పోనీ డాట్ పెడదాం. ఇక జడ్జికి ఆ లాస్ట్ కేసు అదే కాబట్టి ఊరట వచ్చింది, జడ్జి రిలీవ్ అయ్యాడు, అమ్మయ్య అనుకున్నాడు. అది చాలా ఈజీ కదా, అసలు అది మిస్టేక్ వచ్చే ఛాన్సే లేదు, టిక్కు పెడతాను. ఇక మూడోది, అతను జడ్జి ముందు నించున్నాడు అనేటప్పుడు బిఫోర్ ద జడ్జ్ అంటాం, కానీ బిహైండ్ ద జడ్జు, అండర్ ద జడ్జ్ అంటానా. ఇక నాలుగోది, అతను పిచ్చోళ్ళలో అటు ఇటు దిక్కులు చూస్తున్నాడు, లుకింగ్ అరౌండ్, అటు ఇటు చూస్తున్నాడు. రెండోది, అక్కడ ఏం జరుగుతోందో అంతా వీడికి అర్థమైపోయేటట్టు చూస్తున్నాడు. అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అనేటప్పుడు అండర్స్టాండ్ పెడతాము. అలాగే వాట్ వాజ్ గోయింగ్ ఆన్ అంటాం, మనం కూడా నార్మల్గా ఏమంటాం, వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ అంటాం కదా, వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ అంటాం కదా, కాబట్టి ఇక్కడ ఆన్ పెడతాము. తర్వాత చూస్తే దొంగతనం విషయంలో చాలామంది ఎంటరింగ్ పెట్టి నెగిటివ్ మార్క్ తెచ్చుకుంటారు, కానీ దొంగతనాన్ని బ్రేకింగ్ అనే అనాలి. ఇది కూడా డౌటే లేదు, ఈజీ టు ఆన్సర్. ఇక హీ కుడ్ నాట్ గివ్ ఏ వెరీ క్లియర్ డాష్ ఆఫ్ వాట్ హ్యాపెండ్, అక్కడ ఏం జరిగిందో నాకేం అర్థం కాలేదండి, పర్ఫెక్ట్గా నాకు క్లారిటీ లేదని చెప్పాడు. హీ కుడ్ నాట్ గివ్ ఏ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అని కొంతమంది అనుకుంటారు, అయినా నేను ఏం చేస్తానంటే డాట్ పెడతాను, ఎందుకంటే కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక జడ్జి అతన్ని క్వశ్చన్ చేస్తాడు, భయపెట్టాడు కదా, కాబట్టి ఫౌండ్ గిల్టీ అంటాం. అంటే మీరు ఈజీగా మినిమము 8 మార్క్స్ సంపాదించగలిగే క్లోజ్ టెస్ట్ ఇది. ఈజీలీ యూ కెన్ గెట్ 8 out of 10 in this exercise. Right friends, let's have a look at the next exercise. There is nothing which a man of strong will cannot achieve. Will power ఉన్నవాడు సాధించలేనిది అంటూ ఏది ఉండదట. Will power is the sure hypnotism that dash all obstacles. విల్ పవర్ ఎటువంటి కష్టాలనైనా డాష్ చేసేస్తుంది. మీరే చెప్పండి, ఎటువంటి కష్టాలనైనా. విల్ పవర్ ఇస్ ద ష్యూర్ హిప్నోటిజం దట్ డాష్ ఆల్ అబ్స్టకల్స్, దట్ ఓవర్కమ్స్ ఆల్ అబ్స్టకల్స్, దట్ ప్రివెంట్స్, దట్ అవాయిడ్స్, దట్ స్కిప్స్. ఎటువంటి కష్టాలనైనా దాటడానికి మనిషికి విల్ పవర్ ఉపయోగపడుతుంది. కష్టాలని దాటడాన్ని ఏమంటాము, ప్రివెంట్ అంటాము. ప్రివెంట్ అంటే దూరం, రానివ్వకుండా ఆపేయడం. ప్రివెంట్ కాదు, అవాయిడ్ కాదు. స్కిప్ అంటే దాటుకుంటే. ఓవర్కమ్, కష్టాలను మనం ఓవర్కమ్ చేయాలి. లైఫ్లో మనకు వచ్చే డిఫికల్టీస్ని మనం ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళాలి, అవునా కాదా? ఓవర్కమ్ ఆల్ అబ్స్టకల్స్ దట్ డాష్ అవర్ ప్రోగ్రెస్. ఆ అబ్స్టకల్స్ అనేవి, దట్ అంటే ఏంటి, అబ్స్టకల్స్. ఈ అబ్స్టకల్స్ అనేవి ఏం చేస్తాయి, మన ప్రోగ్రెస్ని ఎంకరేజ్ చేస్తాయా? మీరే చెప్పండి. ఆ అబ్స్టకల్స్ ఏం చేస్తాయి, మన ఎదుగుదలను తగ్గించేస్తాయి, ఆపేస్తాయి.
తగ్గించడాన్ని ఆపడానికి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఏది? ఒకే ఒక ఆన్సర్, సెకండ్ ఆప్షన్. మన ఎదుగుదలను ఆ ప్రాబ్లమ్స్ అనేవి హిండర్ చేసేస్తాయి. మన ఎదుగుదలను ఆ ప్రాబ్లమ్స్ అనేవి వెనక్కి లాగేస్తాయి. సో హిండర్ చేసేయడము, వెనక్కి లాగడం ఏమంటాము? హిండర్ చేసేయడం, వెనక్కి లాగడాన్ని డిస్కరేజ్ చేయడం ఏమంటాం? హిండర్ అంటాం. ఇవి మిగిలిన 3 ఆప్షన్స్ 3 పాజిటివ్ ఆప్షన్సే కదా. ప్రాబ్లమ్స్కి పాజిటివ్ ఎలా పెడతాం? నెగిటివ్ పెడతాం. కానీ తర్వాత చూడండి, ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రాంగ్ విల్ ఈజ్ ఆల్వేస్ డాష్. మీరే చెప్పండి, విల్ పవర్ ఉన్నవాడు ఇప్పుడు ఎలా ఉంటాడు? ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రాంగ్ విల్ ఈజ్ ఆల్వేస్ ఈవెంట్ఫుల్లా, ఈజ్ ఆల్వేస్ ఫియర్ఫుల్లా? విల్ పవర్ ఉన్నవాడు ఎప్పుడు ఎలా ఉంటాడు రా? సక్సెస్ఫుల్గానే ఉంటాడు. ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రాంగ్ విల్ ఈజ్ ఆల్వేస్ సక్సెస్ఫుల్. ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రాంగ్ విల్ ఈజ్ ఆల్వేస్ సక్సెస్ఫుల్. తర్వాత, వైల్ వన్ హూ ఈజ్ వీక్ ఇన్ విల్ హ్యాస్ టు డాష్ మెనీ ఫెయిల్యూర్స్. విల్ పవర్ స్ట్రాంగ్గా ఉన్నవాడేమో సక్సెస్ అవుతాడు, కానీ విల్ పవర్ చాలా వీక్గా ఉన్నవాడు ఏం చేయాలి? ఫెయిల్యూర్స్ని డాష్ చేయాలి. హ్యాస్ టు డాష్ మెనీ ఫెయిల్యూర్స్. హ్యాస్ టు డాష్ మెనీ ఫెయిల్యూర్స్ చెప్పండి. హ్యాస్ టు అవాయిడ్ మెనీ ఫెయిల్యూర్స్. విల్ పవర్ తక్కువ ఉన్నవాడు ఫెయిల్యూర్స్ని ఎదుర్కోవాలి, తప్పదు. వాడికి విల్ పవర్ లేదు కాబట్టి ఫెయిల్యూర్స్ వస్తాయి వాడి దగ్గరికి. సో విల్ పవర్ తక్కువ ఉన్నవాడు ఫెయిల్యూర్స్ని ఎదుర్కోవాలి. ఎదుర్కోవాలి అంటే ఫేస్ చెయ్యాలి. విల్ పవర్ తక్కువ ఉన్నవాడు ఫెయిల్యూర్స్ని ఫేస్ చెయ్యాలి అంటాం, అవునా? తర్వాత, నథింగ్ వెంచర్డ్ నథింగ్ గెయిన్డ్ డాష్ బి అన్ ఎక్సలెంట్ రూల్ ఆఫ్ కండక్ట్. నథింగ్ వెంచర్డ్ నథింగ్ గెయిన్డ్ అంటే మనం ఏది కోల్పోలేదు, ఏదో సాధించలేదు అన్నదే డాష్ బి అన్ ఎక్సలెంట్ రూల్ ఆఫ్ కాండక్ట్. డాష్ బి అన్ ఎక్సలెంట్ రూల్ ఆఫ్ కాండక్ట్. ఏదో కోల్పోలేదు, ఏదో కోల్పోయానని అనుకోవడము, ఏదో సాధించేశానని అనుకోవడం కూడా రెండు కూడా తప్పే అని చెప్తూ నథింగ్ వెంచర్డ్ నథింగ్ గెయిన్ డాష్ బియాన్ ఉండాలి. మేబీ ఏ గుడ్ కాండాక్ట్. ఒక మనిషికి ఉండాల్సిన క్యారెక్టర్కి అది మంచి క్వాలిటీ అనమాట. మేబీ ఏ గుడ్ కాండాక్ట్, ఇదిగో మేబీ ఏ గుడ్ కాండాక్ట్, బట్ నో స్ట్రాంగ్ విల్ నో డాష్ ఈజ్ ద డాష్ ఆఫ్ లైఫ్. రెండు ఒకే సెంటెన్స్లో వచ్చాయి. నో స్ట్రాంగ్ విల్ నో డాష్ ఈజ్ ద డాష్ ఆఫ్ లైఫ్. నో స్ట్రాంగ్ విల్ ఇచ్చాడు. నో డాష్ ఈజ్ ద గ్రేటెస్ట్ డాష్ ఆఫ్ లైఫ్. నో డాష్ ఈజ్ ద గ్రేటెస్ట్ డాష్ ఆఫ్ లైఫ్. 6th వన్ చూద్దాం. నో డాష్, నో సక్సెస్ అనుకుందామా, ఈజ్ ద డాష్ ఆఫ్ లైఫ్. ఇక్కడ ఏమన్నాడు చూడండి, నో స్ట్రాంగ్ విల్. స్ట్రాంగ్ విల్ లేదు. స్ట్రాంగ్ విల్ లేకపోతే ఏది ఉండదు? స్ట్రాంగ్ విల్ లేకపోతే ఏముండదమ్మా మీరే చెప్పండి. స్ట్రాంగ్ విల్ లేకపోతే ప్రాఫిట్ ఉండదా? స్ట్రాంగ్ విల్ లేకపోతే రిజల్ట్ ఉండదా? సక్సెస్ ఉండదు. అంటే సక్సెస్ లేదు, స్ట్రాంగ్ విల్ లేకపోవడం అనేది ఏమన్నాడు? ఈజ్ ద గ్రేటెస్ట్ డాష్ ఆఫ్ లైఫ్, ఈజ్ ద గ్రేటెస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్. స్ట్రాంగ్ విల్ లేకపోతే సక్సెస్ రాదు అని మనం గట్టిగా నమ్మాలి. అదే మన ప్రిన్సిపల్గా ఉంచుకోవాలి. స్ట్రాంగ్ విల్ ఉంటే సక్సెస్ ఉంటుందని నమ్మాలి. స్ట్రాంగ్ విల్ లేకపోతే సక్సెస్ ఉండదు అని నమ్మాలి. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత చూడండి, ఆల్ డిఫికల్టీస్ మెల్ట్ అవే బిఫోర్ ఏ డాష్ మైండ్. ఆల్ డిఫికల్టీస్ మెల్ట్ అవే, అన్ని కష్టాలు కరిగిపోతాయి. బిఫోర్ ఏ డాష్ మైండ్. మీరే చెప్పండి, ఎటువంటి మైండ్ ఉంటే కష్టాలే పారిపోతాయి మనని చూసి? ఎటువంటి మైండ్ ఉంటే? వీక్ మైండ్ ఉంటే కష్టాలు పారిపోతాయా? డిస్టర్బ్డ్ మైండ్ ఉంటే కష్టాలు పారిపోతాయా? అసలు చీఫ్ మైండ్ అంటామా? హీరోయిక్ మైండ్ అంటాం. అంటే ఒక హీరోయిక్ మైండ్ సెట్ ఉంటే కష్టాలు కూడా చూసి మనని పారిపోతాయి అన్నాడు. తర్వాత ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, వెరీ ఆఫెన్ వి అట్రిబ్యూట్ అవర్ డాష్ టు ఛాన్స్ ఫేట్ స్టార్స్. చాలాసార్లు మనం చేసే పనులు మనం దేంతో రిలేట్ చేసేసుకుంటామంటే, నా నక్షత్రం అలా ఉంది, నా జాతకం అలా ఉంది, నా తలరాత అలా ఉందని వాటికి మనం డాష్ చేసేస్తాం. వి అట్రిబ్యూట్ అవర్ డాష్ టు అంటే మనం చేసే పనులు వాటికి ముడిపెట్టేస్తాం. సో వి అట్రిబ్యూట్ అవర్ ఫెయిల్యూర్స్. నేను ఓడిపోయాను ఎందుకంటే నేనేదో తప్పు చేశానని ఎవడు అనుకోడు. నేను ఓడిపోయాను ఎందుకంటే నా తలరాత అలా ఉంది, నా అదృష్టం బాగోలేదు అంటే మన ఫెయిల్యూర్స్ని మనం వాటితో చెప్పేసుకుని మనని మనం కన్విన్స్ చేసేసుకుంటాం. కానీ చూడండి, వీ బ్లేమ్ అవర్ లక్. మన లక్ని బ్లేమ్ చేసేసుకుంటాం. బట్ డాష్ డు వీ ఎగ్జామిన్ అవర్ మైండ్స్
the weakness of which is really responsible for our failures. But dash do we examine our minds? Dash do we examine our minds? Rarely, frequently, quickly, suddenly. ఆ పే సెంటెన్స్లో ఏమన్నాడు, మనం చాలా తరచుగా ఏం చేస్తామంటే మన ఫెయిల్యూర్స్ని మనం ఫేట్కో తలరాతకో దేనికో లింక్ పెట్టేసుకుంటాం, కానీ మన ఓటమికి మనమే కారణం అని మనం చాలా అరుదుగా అనుకుంటాం. మన ఫెయిల్యూర్స్కి మనమే రీజన్స్ అని మనం ఎప్పుడో కానీ అనుకోం. అంటే అక్కడ రేర్లీ అనే మీనింగ్ రావాలి, అంతే తప్ప ఫ్రీక్వెంట్లీ అని వస్తే ఇంక ప్రాబ్లం ఏముంది. అసలు ఈ పారాగ్రాఫ్ యొక్క అర్థమే ఏంటంటే, ఈ పారాగ్రాఫ్లో వాడు చెప్పిన మెసేజ్ ఏంటంటే, మనం ఎంతసేపు మన ఫెయిల్యూర్స్కి కారణాలు అది ఇది అనుకుంటాం, కానీ మన ఫెయిల్యూర్స్కి మనమే కారణము, స్ట్రాంగ్ విల్ లేకపోవడమే మన ఫెయిల్యూర్స్కి కారణమని మనం అర్థం చేసుకోవట్లేదు అని వాడి బాధ. ఓకేనా ఫ్రెండ్స్? సో జెన్యూన్గా చెప్పాలంటే, ఆనెస్ట్గా చెప్పాలంటే ఈ పారాగ్రాఫ్లో అవుట్ ఆఫ్ 10 ఎంత స్కోర్ చేయొచ్చో ఆనెస్ట్గా చూద్దాము. ఫస్ట్ వన్ చూస్తే మనం ఇదిగోండి, డాష్ అబ్స్టకల్స్ని దాటుకుంటూ వెళ్ళాలి కదా, కాబట్టి ఇది చాలా అంటే చాలా ఈజీ. రెండోది, అబ్స్టకల్స్ మన ప్రోగ్రెస్ని ఏం చేస్తాయి, వెనక్కి లాగేస్తాయి. మీకు హిండర్ అనే వర్డ్కి తెలియకపోయినా మిగిలిన 3 ఆప్షన్స్కి సంబంధమే లేదు. ఇక థర్డ్ క్వశ్చన్ చూస్తే, స్ట్రాంగ్ విల్ విచ్ ఈజ్ ఆల్వేస్ డాష్ విచ్ ఈజ్ ఆల్వేస్ సక్సెస్ఫుల్. స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నవాడు సక్సెస్ అవుతాడు, అవునా? స్ట్రాంగ్ విల్ పవర్ లేనివాడు ఫెయిల్యూర్స్ని ఫేస్ చెయ్యాలి. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్ నేను డాట్ పెడతాయి, ఎందుకంటే ఇక్కడ మే పెట్టాలా, వుడ్ పెట్టాలా, కుడ్ పెట్టాలా, కొంతమందికి అది నెగిటివ్ మార్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది అటెంప్ట్ చేయకూడదు. ఇక చూడండి, 6th వన్ సక్సెస్ అన్నాడు. ఎక్కడ వచ్చింది 6th వన్ చూడండి, ఇదిగోండి, స్ట్రాంగ్ విల్ లేనివాడు, అలాగే స్ట్రాంగ్ విల్ లేకపోతే సక్సెస్ లేనట్టే అని నమ్మాలి కదా, రెండు కూడా ఇంటర్లింకే కదా. అనేది మన లైఫ్లో ఉండాల్సిన మన సిద్ధాంతాన్ని ప్రిన్సిపల్ అంటాము. ఎటువంటి మైండ్ ఉండాలి మనకి? హీరోయిక్ మైండ్ ఉండాలి, ఓకేనా? అది లేకపోతే ఏమవుతాయి, మనకి ఫెయిల్యూర్సే వచ్చేస్తాయి. సో మనం నిజాన్ని ఒప్పుకోవాలి తప్ప ఎంతసేపు తలరాత అది ఇదని బాధపడకూడదు. మన ఫెయిల్యూర్స్ మనకి విల్ పవర్ లేకపోవడం వల్ల మనం ఎప్పుడో కానీ అర్థం చేసుకోవట్లేదు అన్నాడు. అంటే రేర్లీ అన్నాడు రా, అంటే ఒక్క 5th క్వశ్చన్ తప్ప ఈ క్లోజ్ టెస్ట్లో 9 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఎటువంటి వాళ్ళైనా, సీనియర్ స్టూడెంట్స్ అయినా, జూనియర్ స్టూడెంట్స్ అయినా, ఇప్పుడే ప్రిపరేషన్ మొదలుపెట్టే వాళ్ళు ఎవడైనా కూడా ఈజీగా 9 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా?